అండ్ హీరోల విషయానికి వస్తే చాలామంది హీరోలు చాలామంది డైరెక్టర్స్ని ప్రెస్లో చాలామంది పొగుడుతుంటారు. బట్ మిమ్మల్ని పొగిడే హీరో ఎవరైనా ఉన్నారా డైరెక్టర్? అలా కాదు, అది నాకు తెలియదు. మనం ఇప్పుడు ఏదైనా సినిమా జరుగుతున్నప్పుడు తప్పనిసరి పబ్లిసిటీ కోసం మేము ఒకరి గురించి ఒకరు చాలా మంచిగాను గొప్పగా మాట్లాడుకుంటాం. పబ్లిసిటీ కాకపోయినా ఒక ఎమోషనల్ జర్నీ అయ్యాం కాబట్టి పర్టికులర్గా హీరోకి డైరెక్టర్ మధ్య డైరెక్టర్ కన్సీవ్ చేసింది, డైరెక్టర్ ఫీల్ అయింది, డైరెక్టర్ ఇమాజిన్ చేసుకున్నది, డైరెక్టర్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఒక పాయింట్కి ఫిజికల్ షేప్ హీరో ఇస్తున్నాడు కాబట్టి ఆ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ టాక్ గుడ్ బికాస్ ఈజ్ ద మెయిన్ పర్సన్ దేర్. వన్స్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయితే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఫిజికల్గా కూడా చూస్తున్నాం కాబట్టి దాని తర్వాత. లేకపోతే ఒక హేట్రెడ్ ఉంటుంది. సో ఇవన్నీ కన్వీనియంట్ రిలేషన్షిప్స్. ఇట్స్ ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉండవు. ఇట్స్ ప్యూర్ పార్ట్నర్షిప్ ఆన్ ఎ వర్క్ వేర్ ఎవ్రీబడి ఈజ్ గెట్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు ఊరికినే కళాసేవ చేయట్లేదు, ప్రజాసేవ చేయట్లేదు, ఎవడు ఎజెండాలు ఆడుకున్నాడు. అవును. అలా మీరు ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మిమ్మల్ని హేట్ చేసిన హీరోలు ఉన్నారా? అంటే నాకైతే ఫేస్ చేయలేదు నేను. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ చక్రం ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అది. తర్వాత ప్రొఫెస్ ఎక్కడ కనపడినా మరి అదేమైనా మాట్లాడతాడు, నువ్వు నాకు ఫ్లాప్ ఇచ్చావని అండు. అదే ఆ మెచ్యూరిటీతో చూస్తున్నప్పుడు నిన్నటి విషయం స్టూపిడ్గా అనిపించవచ్చు, ఇవాళ విషయం రేపు స్టూపిడ్గా అనిపించవచ్చు, లేదా నిన్న వైజ్గా అనిపించవచ్చు. అరే అప్పుడు బాగున్నాం కదా, అప్పుడు బాగాలేదు, నిన్న మోర్. బట్ ఎక్కువ మంది ఏంటంటే సక్సెస్ తోటి కొలుస్తారు ప్రతిదాన్ని, డబ్బుతో కొలుస్తారు. నా ఫీలింగ్ దాన్ని మించి ఇంకేదో ఉందని నేను దాని వైపు వెళ్తా ఉంటాను. సో మీ ఇద్దరి మధ్య సంథింగ్ హ్యాపెండ్, అది which I don't want to talk about. ఓకే, రైట్.